స్తోత్రమెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా మీరు వాక్యాన్ని చదువుకున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే వాక్యము చదువుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో మన యొక్క అవసరతలు ఆయనకు తెలియచేస్తాం కనుక ఆయన తన వాక్కు ద్వారా నీతో నాతో మాట్లాడి మనలను బలపరుస్తారు. కనుక ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యం వల్ల కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. లక్ష్యము కలిగి మరి ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం, 2వ మాట. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు నీకు నాకు మనకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. కనుకనే మరి యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. కనుక నీవు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలని, దినదినము విశ్వాసంలో బలపడాలని ప్రతి దినము ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఇస్తున్న వాగ్దానమే ఇది. కనుక ఏమంటున్నాడంటే, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము చేయుచున్నాడు అని కార్యము జరిగించుచున్నాడని వాగ్దానం చేస్తాడు. కనుక నీ దేశం కోసము నీకు భారం ఉందా? నీ ప్రజల కోసం నీకు భారం ఉందా? అలాగే మరి నీవున్న సొసైటీ మరి బాగుపడాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే యేసయ్యను మీరు ప్రార్థించాడు. నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించువాడు ఆయనే. గనుక మరి ఆయనే ఎందుకంటే ఆయన సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టి మరి మృత్యుంజయుడే తిరిగి 3వ దినాన లేచి ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నానని సెలవిచ్చిన దేవుడే. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని యందు మీరందరూ విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాలని, అలాగే ఈ దేవుణ్ణి ఈ ప్రభువుని నమ్ముకుంటే మరి పరలోక రాజ్యానికి వారసులం అవుతామని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక అదే మోక్షము. కనుక మరి ప్రతి ఒక్కరూ ఎంతమంది అయితే మరి దైవాన్వేషణలో ఉన్నారో వారందరూ మరి క్రీస్తే దేవుడని దేవుని చెంతకు రావాలని మీకు ప్రేమపూర్వకంగా మరి తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మనకు ప్రతి ఒక్కరికి ఏ సమస్యలున్నా మరి దేవుడు నమ్మదగిన వాడు కనుక, ప్రార్థన ఆలకించువాడు కనుక, ప్రార్థనకు జవాబు అనుగ్రహించేవాడు కనుక మరి మనందరం ఆయన చెంత చేరి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీ దేశంలో యెహోవా నూతనమైన కార్యము జరిగిస్తున్నాడని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు తండ్రి యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ నా తండ్రి, ఇన్స్టాగ్రామ్, అలాగే తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ బోర్డు చదువుతున్నారు అందరి జీవితాల్లో నా తండ్రి నూతనమైన కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా గ్రామాల్లో, మా రాష్ట్రాల్లో, మా దేశంలో నీ నూతన క్రియలు జరిగించమని, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని, ఎక్కడ సమాధానం లేకపోతే అక్కడ సమాధానాన్ని మీరు దయచేయమని, ఎక్కడ నేను నెమ్మది లేకపోతే అక్కడ నెమ్మదిని దయచేయమని, అల్లర్లు గొడవలు అన్నీ కూడా నిమ్మలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి అనేక మంది యువత నా తండ్రి చెడిపోతూ ఉన్నారు, ఆయా వ్యసనాలకు బానిసై తండ్రి వారందరినీ యేసు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే రోగులు ఎవరైనా ఉంటే నా ప్రభువా యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా యవ్వన ప్రాయం వచ్చి నేను వివాహం కాని వారు అనేక మంది ఉన్నారు, వారందరికీ నా ప్రభువా చక్కటి సంబంధాలను గ్రహించి వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. వివాహం అయినప్పటికీ కూడా నా ప్రభా అనేక మందికి గర్భఫలాలు లేవు నా తండ్రి. అనేక మంది ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్క గర్భాన్ని మీరు ముట్టి నేను వారి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన నిందలు, అనేకమైన పోరాటాలు, నేను అవమానాల మధ్యలో ఎంతోమంది కొట్టుమిట్లాడుతుండగా నా తండ్రి
వారందరి జీవితాల్లో సమాధానాన్ని నింపమని నేను నిందకు ప్రతిగా నేను ఆనందాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపాడమని. అలాగే తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని నేను అక్కడక్కడ నేను యుద్ధాలు జరుగుతుండగా నా తండ్రి ప్రతి చోట సమాధానపరిచి శాంతి నెమ్మదిని దయచేయమని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో ఆ బిడ్డను యేసు క్రీస్తు నామములో నేను దీవిస్తున్నాను తండ్రి. మీరు దీవించమని ఈ సంవత్సరం అంతయు దయా కిరీటముగా ఉంచి నీ బిడ్డలో నా తండ్రి నెమ్మదితో ఉన్నట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో నా ప్రభువా మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ వాగ్దానము ద్వారా మీతో మాట్లాడి మరి తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మరి క్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలని, అలాగే మీకు ఈ వీడియోలు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి. అలాగే మంచిగా అనేక మందికి నీ తోటి వారు కూడా బాగుపడాలని కోరుకుంటే మరి వీడియోని షేర్ చేయండి. అలాగే నీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక, ఆమేన్.